హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ప్రజెంట్ జనరేషన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటారు. ఒక్క మూవీ ఫ్లాప్ అయితే ఆ హీరో అయిపోయాడని ఫిక్స్ చేస్తారు. అయితే హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ మాత్రం సాధిస్తే ఇతనే నెంబర్ 1 అంటారు. ఇదే పరిస్థితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ తగ్గిపోయింది అని. యాంటీ ఫ్యాన్స్ అయితే హరిహర వీరమల్లుకి బయర్స్ లేరని కావాలని ట్రోల్ చేస్తున్నారు. కానీ అసలు ఆయన మాస్ స్టామినా ఏంటో ఓజీ రిలీజ్ టైంలో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఈ వీడియోలో మనం పవన్ గారి స్టార్డమ్ విమర్శలను, ఓజీతో ఏం జరుగుతుందో వివరంగా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఒక ఉద్యమం. తొలి ప్రేమ, బద్రి, ఖుషీ సినిమాలతో అతను యువత మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతని డ్రెస్, స్టైల్, ఆవేశం వాటిని ఫాలో అవ్వటం ఒక ట్రెండ్ అయిపోయింది. ఖుషీ రోజుల్లో ఆయన స్టామినా చూస్తే అప్పుడే తెలిసిపోయింది అతని ఫాలోయింగ్ జనరేషన్ని దాటిపోయిందని. ఖుషీ మూవీ టైంలో ఇండస్ట్రీని లీడ్ కూడా చేశాడు. పవన్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా థియేటర్లో జనాల సందడి ఒకేలా ఉంటుంది. రావాల్సిన ఇది ఉంది. అయితే గత కొంతకాలంగా సినిమాలు పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా డిలే అవ్వటం, డిసప్పాయింట్ స్క్రిప్ట్స్ వలన మ్యాజిక్ మిస్ అయింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇవి మంచి రీచ్ తెచ్చినా ఒక అద్భుతమైన మాస్ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేకపోయాయి. అందుకే నేటి జనరేషన్ పవన్ గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నారు. పవన్ గారి క్రేజ్ తగ్గిందని. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా పవన్ గారి ఏ ట్రైలర్ వచ్చినా యూట్యూబ్లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఏం తగ్గిపోలేదని. అంతెందుకు, రీమేక్ మూవీస్ అయిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది ఆయన మార్కెట్ ఎలా ఉందో అని. అయినా హరిహర వీరమల్లు మూవీకి బిజినెస్ జరగటం లేదని, అందుకే రిలీజ్ చేయటం లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఓజీ సినిమా రిలీజ్ టైంలో పవన్ గారి అసలు స్టార్డమ్ బయటపడుతుంది. ఓజీ అనే టైటిల్ తగ్గట్టే పవన్ గారు పూర్తిగా ఓ రా గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ టీజర్ వచ్చినప్పుడు యూట్యూబ్, ట్విట్టర్లో అన్నీ ఓజీ ఫేవర్తో మునిగిపోయాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో అదిరిపోతుందనే నమ్మకం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం రైట్స్ 90 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పవన్ని డౌన్గ్రేడ్ చేసే పనిలో ఉన్నారు. రీజనల్ మీడియా కూడా పవన్పై బయాస్ కవరేజ్ ఇస్తుంది. కానీ ఓజీ రిలీజ్ టైంలో ఇది ఒక్కొక్కటిగా రివర్స్ అవుతుంది. ఓజీ సినిమా విజయవంతమైతే పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఎంత బలంగా ఉందో ఇది ఎవరు తగ్గించలేరనే నిజం బయటపడుతుంది. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు అప్పుడు మెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి మీరేమంటారు? ఓజీ హిట్ అయితే పవన్ గారు ఇండస్ట్రీని మళ్ళీ షేక్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓజీ ఫ్యాన్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.